తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఒక కేసు, ఒక రాజకీయ కుటుంబం, ఒక ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత, ఇంకోవైపు అధికార కాంగ్రెస్. ఇవన్నీ కలిసి ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ యుద్ధానికి దారి తీస్తూ ఉన్నాయా? పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ పేరు బయటికి రావడం, ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం, దీనిపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, ఈ కేసుని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్లను కూడా కార్నర్ చేయాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ ఉంది. అసలు ఈ కేసు వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? బీజేపీ కాంగ్రెస్ను ఒకేసారి టార్గెట్ చేయాలి అన్నది బీఆర్ఎస్ ప్లానా? నార్త్ తెలంగాణ పాలిటిక్స్లో ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఎన్నికల తర్వాత కొంత సైలెంట్గా కనిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ గురించి, వాటితో పాటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశం భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ కొడుకు భగీరథకు సంబంధించిన పోక్సో కేసు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పార్టీ నేతల ముందు కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాదు, ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా తీసుకువెళ్లాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, న్యాయపరంగా కూడా పోరాడాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదై ఇన్ని రోజులు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని బీఆర్ఎస్ గట్టిగానే క్వశ్చన్ చేస్తూ ఉంది. ఒక కామన్ మ్యాన్ అయితే ఇలానే వ్యవహరిస్తారా? లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్లే విచారణ నెమ్మదించిందా, అంటే కాస్త నెమ్మదిగా ఉందా అని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడితో ఆగట్లేదు. బండి సంజయ్ను కాపాడేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తోంది అని కూడా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్లను నేరుగా టార్గెట్ చేస్తుంది. ఒక నిందితుడికి ఎలా సపోర్ట్ చేస్తారు? చట్టం అందరికీ సమానమే కదా అంటూ ప్రశ్నలను సంధిస్తూ ఉంది. ఈ వ్యవహారంలో అత్యంత ఇంట్రెస్టింగ్ ఇష్యూ, లేకపోతే అత్యంత ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే బీఆర్ఎస్ కేవలం బీజేపీనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా టార్గెట్ చేయడం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే అని అంటున్నారు. ఒకవైపు బీజేపీని ఇరుకున పెట్టడం, ఇంకోవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ని డిఫెన్స్లోకి పడేయడం. ఈ రెండు టార్గెట్స్తోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది అని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లోపాయికారిగా కలిసిపోయారు అనే డౌట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు చర్చ సాగుతూ ఉంది. ఇక పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇంకొక డిస్కషన్ కూడా చాలా బలంగా సాగుతోంది. ఈ టోటల్ ఇష్యూ వెనుక అసలు టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? ఎందుకు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూకుడు పెంచుతూ ఉంది. రైతుల హామీలు, జాబ్స్, దాంతోపాటు రూలింగ్, లా అండ్ ఆర్డర్, ఇలా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ని టార్గెట్ పెట్టి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాడుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నమాట. చట్టం ముందు అందరూ సమానం అని చెప్పే ప్రభుత్వం ఈ కేసులో ఎందుకు వేగంగా రియాక్ట్ కావటం లేదు అన్న ప్రశ్నను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ చూస్తూ ఉంది. ఇటు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో బండి సంజయ్ ముందుంటారు. ఇక్కడ ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణలో ఆయనకు మంచి పట్టుంది, గట్టి క్యాడర్ ఉంది ఆయనకి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో బండి సంజయ్కు పర్సనల్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. ఇది బీజేపీలో గట్టిగా వినిపించే మాట. అందుకే ఇప్పుడు ఈ వివాదం
పొలిటికల్గా ఎంత ఇంపాక్ట్ చూపుతుంది లేకపోతే ఎంత ఇంపాక్ట్ చూపుతుంది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని బలంగా తీసుకువెళ్తే బండి సంజయ్ ఇమేజ్కు డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇది కనుక గట్టిగా తీసుకెళ్ళగలిగితే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అది తమకు పొలిటికల్ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది అనేది తీవ్రమైన చర్చ. అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే అని అంటూ ఉంది. ఒకసారి నార్త్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. నార్త్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రాంతంగా మారిపోయిందండల్లో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోట నార్త్ తెలంగాణ. ఇప్పుడు బీజేపీ వేగంగా అక్కడ బలపడుతూ ఉంది. ఎస్పెషల్లీ యూత్లో కమలం పార్టీకి మద్దతు పెరుగుతోంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అండ్ కనిపిస్తోంది కూడా అక్కడ. అందుకే బండి సంజయ్ను పొలిటికల్గా వీక్ చేస్తే బీజేపీ ఎక్స్పాన్షన్ లేకపోతే బీజేపీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది కదా, ఆ ఎక్స్పాన్షన్కు బ్రేక్ పడచ్చు లేకపోతే బ్రేక్ లేయచ్చు అని చెప్పి బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటూ ఉంది అని చర్చ సాగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక 3 ప్రధానమైన ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. భగీరథ కేసులో నిజంగా చర్యలు ఉంటాయా? ఈ వివాదం బీజేపీకి పొలిటికల్గా డ్యామేజ్ చేస్తుందా, లేకపోతే బీఆర్ఎస్కు బూమరాంగ్ అవుతుందా? పాలిటిక్స్లో ఇలాంటి ఇష్యూస్ చాలాసార్లు సానుభూతిని కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ను ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఒక కేసు, ఒక రాజకీయ కుటుంబం, ఒక ఫైట్ బ్రాండ్ బీజేపీ నేత, ఇంకోవైపు అధికార కాంగ్రెస్, ఇవన్నీ కలిసి ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ యుద్ధానికి దారి తీస్తూ ఉన్నాయా? పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ పేరు బయటికి రావడం, ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం, దీనిపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ఈ కేసుని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్లను కూడా కార్నర్ చేయాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ ఉంది. అసలు ఈ కేసు వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? బీజేపీ కాంగ్రెస్ను ఒకేసారి టార్గెట్ చేయాలి అన్నది బీఆర్ఎస్ ప్లానా? నార్త్ తెలంగాణ పాలిటిక్స్లో ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఎన్నికల తర్వాత కొంత సైలెంట్గా కనిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ గురించి, వాటితో పాటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశం భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ కొడుకు భగీరథకు సంబంధించిన పోక్సో కేసు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పార్టీ నేతల ముందు కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాదు, ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా తీసుకువెళ్లాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, న్యాయపరంగా కూడా పోరాడాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదై ఇన్ని రోజులు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని బీఆర్ఎస్ గట్టిగానే క్వశ్చన్ చేస్తూ ఉంది. ఒక కామన్ మ్యాన్ అయితే ఇలానే వ్యవహరిస్తారా, లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్లే విచారణ నెమ్మదించిందా, అంటే కాస్త నెమ్మదిగా ఉందా అని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. బండి సంజయ్ను కాపాడేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తోంది అని కూడా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్లను నేరుగా టార్గెట్ చేస్తూ ఉంది. ఒక నిందితుడికి ఎలా సపోర్ట్ చేస్తారు? చట్టం అందరికీ సమానమే కదా అంటూ ప్రశ్నలను సంధిస్తూ ఉంది.
ఈ వ్యవహారంలో అత్యంత ఇంట్రెస్టింగ్ ఇష్యూ లేకపోతే అత్యంత ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే బీఆర్ఎస్ కేవలం బీజేపీనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా టార్గెట్ చేయడం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే అని అంటున్నారు. ఒకవైపు బీజేపీని ఇరుకున పెట్టడం, ఇంకోవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ని డిఫెన్స్లోకి పడేయడం. ఈ రెండు టార్గెట్స్తోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది అని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లోపాయికారిగా కలిసిపోయారు అనే డౌట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు చర్చ సాగుతూ ఉంది. ఇక పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇంకొక డిస్కషన్ కూడా చాలా బలంగా సాగుతోంది. ఈ టోటల్ ఇష్యూ వెనుక అసలు టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? ఎందుకు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూకుడు పెంచుతూ ఉంది. రైతుల హామీలు, జాబ్స్, దాంతోపాటు రూలింగ్, లా అండ్ ఆర్డర్, ఇలా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ని టార్గెట్ పెట్టి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాడుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నమాట. చట్టం ముందు అందరూ సమానం అని చెప్పే ప్రభుత్వం ఈ కేసులో ఎందుకు వేగంగా రియాక్ట్ కావటం లేదు అన్న ప్రశ్నను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ చూస్తూ ఉంది. ఇటు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో బండి సంజయ్ ముందుంటారు. ఇక్కడ ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణలో ఆయనకు మంచి పట్టుంది, గట్టి క్యాడర్ ఉంది ఆయనకి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో బండి సంజయ్కు పర్సనల్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. ఇది బీజేపీలో గట్టిగా వినిపించే మాట. అందుకే ఇప్పుడు ఈ వివాదం పొలిటికల్గా ఎంత ఇంపాక్ట్ చూపుతుంది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని బలంగా తీసుకువెళ్తే బండి సంజయ్ ఇమేజ్కు డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇది కనుక గట్టిగా తీసుకెళ్ళగలిగితే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అది తమకు పొలిటికల్ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది అనేది తీవ్రమైన చర్చ. అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే అని అంటూ ఉంది. ఒకసారి నార్త్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. నార్త్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రాంతంగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోట నార్త్ తెలంగాణ. ఇప్పుడు బీజేపీ వేగంగా అక్కడ బలపడుతూ ఉంది. ఎస్పెషల్లీ యూత్లో కమలం పార్టీకి మద్దతు పెరుగుతోంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అండ్ కనిపిస్తోంది కూడా అక్కడ. అందుకే బండి సంజయ్ను పొలిటికల్గా వీక్ చేస్తే బీజేపీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది కదా, ఆ ఎక్స్పాన్షన్కు బ్రేక్ పడచ్చు, లేకపోతే బ్రేక్ లేయచ్చు అని చెప్పి బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది అని చర్చ సాగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక 3 ప్రధానమైన ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. భగీరథ కేసులో నిజంగా చర్యలుంటాయా? ఈ వివాదం బీజేపీకి పొలిటికల్గా డ్యామేజ్ చేస్తుందా, లేకపోతే బీఆర్ఎస్కు బూమరాంగ్ అవుతుందా? పాలిటిక్స్లో ఇలాంటి ఇష్యూస్ చాలాసార్లు సానుభూతిని కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ను ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.